సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏదైతే రేషన్ పంపిణీ ద్వారా అంటే మనకి వాహనాల ద్వారా రేషన్ పంపిణీ అయితే చేస్తూ ఉన్నారో ఈ వాహనాలకు సంబంధించి మొత్తం ఆపేందుకైతే ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ముఖ్యంగా ఈ వాహనాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి 1500 కోట్లు అయితే లాస్ అయితే వస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. సో రేషన్ వాహనాలతో 1500 కోట్ల నష్టం, మంత్రి కీలక ప్రకటన. ముఖ్యంగా చూసుకుంటే రేషన్ మాఫియాలో ప్రధాన భాగస్వాములు ఎండియు వాహనదారులే, వాహనాలు నిర్వాహకులేనని పౌర సరఫరా శాఖ తేల్చి చెప్పింది. గత వైకాపా ప్రభుత్వం గడప వద్దకే రేషన్ పేరుతో 9260 వాహనాలు కొనుగోలు చేసి పౌర సరఫరా సంస్థకు 1500 కోట్ల నష్టం కలిగించిందన్నారు. ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీపై చర్చించి త్వరలో. సో ఈ నేపథ్యంలో మనకేం తెలుస్తుందంటే క్లియర్గా ఎండియు వాహనాలు అయితే తొలగిస్తున్నారని క్లియర్గా అయితే తెలుస్తుంది. సో ఎండియు వాహనాలన్నీ కూడా అంటే రేషన్ పంపిణీ చేసే వాహనాలన్నీ కూడా మొత్తం తీసేసి మళ్ళీ గతంలో ఏ విధంగా రేషన్ పంపిణీ చేసేవారో అదేవిధంగా రేషన్ అయితే పంపిణీ చేస్తారని క్లియర్గా అయితే తెలుస్తుంది. సాక్షాత్తు మంత్రి గారు చెప్పడం జరిగిందనమాట. సో ఇక ఏపీలో మనం చూసుకుంటే తొందరలోనే ఇంటింటికి పంపిణీ చేసే వాహనాలు రేషన్ వాహనాలన్నీ కూడా మూసేస్తున్నారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని